వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళితే రాజధాని గ్రామం వడ్డమానులో మంత్రి నారాయణ పర్యటించారు. సోమవారం పర్యటించిన మంత్రి నారాయణకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తో కలిసి గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిని మంత్రి నారాయణ ప్రారంభించారు. రైతుల వినతితో కేవలం వారం రోజుల్లోనే మంత్రి నారాయణ రోడ్డు నిర్మాణం పూర్తి చేయించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ అమరావతి రాజధాని ప్రపంచంలో టాప్ 5 లో ఉండేలా నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములిచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని స్పష్టం చేశారు. రాజధానిలోని 29 గ్రామాల్లో జనవరి నుంచి మౌలిక వసతుల పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి గారు ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానిలో దీని ఒక రాజధాని చేయాలని ఒక దిశానిర్దేశం ఇచ్చిన పరిస్థితుల్లో నేను గౌరవనీయ శాసనసభ్యులు శ్రావణ్ గారు ఈ వడ్డమాను విలేజ్ని ఒక 10 రోజుల క్రితం రావటం జరిగింది. రైతు సోదరులతో వాళ్ళందరితో కూర్చొని అనేక విషయాలు యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది ల్యాండ్ పూలింగ్ మీద. ఆ రోజు వాళ్ళందరూ యాక్చువల్గా ఈ తిల్లూరు నుంచి వడ్డమానికి వచ్చే రోడ్డు చాలా భయంకరంగా ఉంది, వెంటనే దాన్ని చేయించమని శ్రావణ్ గారిని యాక్చువల్గా శాసనసభ్యుల్ని ఆ యొక్క విలేజ్లో అందరూ అడగటం జరిగింది. దాని మీద యాక్చువల్గా వెంటనే నేను అధికారులకు ఆదేశించాను దాన్ని ఎస్టిమేషన్ చేసి చేయమని. వాళ్ళు వెంటనే కేవలం ఒక వారంలో లాస్ట్ సండే దాన్ని టేకప్ చేశారు, అది కంప్లీట్ చేశారు. నేను అధికారులను కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఊర్లో ఉన్న మెయిన్ రోడ్డు కూడా ఇబ్బందిగా ఉంది, దాన్ని కూడా మీరు కన్సిడర్ చేసి చేయమని యాక్చువల్గా శ్రావణ్ గారు ఇప్పుడే అడుగుతున్నారు. ఎందుకంటే విలేజ్లో ఉండే వాళ్ళందరూ యాక్చువల్గా శ్రావణ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నారని వారు అడిగారు. ఇప్పుడే అధికారులు చెప్తున్నాను, వెంటనే దాన్ని కూడా యాక్చువల్గా స్టడీ చేసి రిపోర్ట్ ఇస్తే వీలైన తొందరలో దాన్ని కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అమరావతి క్యాపిటల్ సిటీలో అంటే ఫ్యూచర్లో ఈ రోడ్డు ఏదైతే రోడ్డు ఉందో ఇవన్నీ మెయిన్ రోడ్ అవుతాయి. అంటే 165 అడుగుల వెడల్పులు, అదేవిధంగా 195 అడుగులు. ఎందుకంటే అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే ట్రంక్ రోడ్స్ ప్లాన్ చేసామో అంటే ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్కి పోయన్నీ కూడా 165 అడుగులు కానీ లేదా 195 అడుగులు కానీ వీలున్నంత త్వరగా పూర్తి చేయాలని సంకల్పం చెప్పారు. అంతేకాదు ఈరోజు ఒక రోజు మీటింగ్ పెట్టినప్పుడు వీళ్ళు అడిగిన కోరికను తీర్చాలని నేను ప్రవీణంగా మనవి చేశాను. ఆ రకంగా వెంటనే ఈ కార్యక్రమం చేపట్టి రోడ్డుకి సౌకర్యం ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు. అదేవిధంగా గత ఎన్నికల ముందు మనం హామీ ఇచ్చాం, వడ్డమానికి పెద్దపరిమి రోడ్డు కూడా పూర్తిగా పాడైపోయింది. ఆ రోడ్డు కూడా పూర్తి చేసి ఈ గ్రామస్తుల కోరిక నెరవేర్చడం జరిగిందని తెలియజేసుకుంటూ ఇప్పుడు వడ్డమాన్ నుంచి తుళ్ళూరు మండల హెడ్ క్వార్టర్స్కి వెళ్ళడానికి పెద్దపరిమి వైపు కానీ లేదంటే దొండపాడు మీదుగా కానీ ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా గ్రామస్తులు ఇన్ని సంవత్సరాలు పడిన ఇబ్బందిని తొలగిందని దానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి వర్యులకి ధన్యవాదాలు. నమస్కారం. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దుబాయ్లో పర్యటిస్తున్నారు. దుబాయ్లోని ప్రవాసాంధ్రుల ఆధ్వర్యంలో క్రూజ్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి నిమ్మల రామానాయుడు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు టీడీ జనార్దన్ ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రిజిస్టర్డ్ ఏజెంట్స్ ద్వారానే విదేశాల్లో ఉద్యోగాలు పొందాలని ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రవాసాంధ్రుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. అభివృద్ధి సంక్షేమం దిశగా కూటమి ప్రభుత్వం ఏపీలో సుపరిపాలన అందిస్తుందని అన్నారు. గత 5 ఏళ్ల పాలనలో విధ్వంసమైన వ్యవస్థలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాడిలో పెడుతున్నారని పేర్కొన్నారు. క్రిస్మస్ కార్యక్రమానికి ముందుగా మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఎక్కడో దేశం కానీ దేశం వచ్చి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా మన దేశం, మన రాష్ట్రం, మన ప్రాంతం అనేటువంటి అభిమానంతో, గౌరవంతో దుబాయ్ వచ్చిన నాటి నుంచి ఈ క్షణం వరకు కూడా మీరు చూపిస్తున్నటువంటి ఆప్యాయత, అనురాగాలకు ముఖ్యంగా మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కూడా తప్పనిసరిగా తెలియజేసుకుంటూ, పోలీస్ శిక్షణ మీ జీవితాల్లో ఒక మార్పునకు నాంది కావాలని మంత్రి వంగల్పూడి అనిత అన్నారు. నూతనంగా ఎంపికైన కానిస్టేబుల్స్ 9 నెలల శిక్షణను సోమవారం ఒంగోలులోని పోలీస్ శిక్షణ కళాశాలలో ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, పీటీసీ ప్రిన్సిపల్ రాధిక,
పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగాన్ని ఇష్టంగా చేయాలన్నారు. పోలీస్ శిక్షణ ఇతరులకు స్ఫూర్తి ఇచ్చే విధంగా ఉండాలన్నారు. మహిళలు ఎందులోనూ తక్కువ కాదన్నారు. శిక్షణలో మహిళలకు ఎటువంటి వెసులుబాట్లు అవసరం లేదని, వారు మానసికంగా ఎంతో దృఢంగా ఉంటారన్నారు. ఈ రోజు గాంజాకి ఇంతకు ముందు హబ్లా తయారైన ఆంధ్రప్రదేశ్ని ఈ రోజు గాంజా రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి ఈగల్ని ఏర్పాటు చేసుకుని ఎఫెక్టివ్ వేలో ముందుకెళ్లే పరిస్థితి. ఇంతకు ముందు లాస్ట్ 5 సంవత్సరాల్లో గాంజా వద్దును ఒక వ్యతిరేకంగా ఒక చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్కి ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రి అటెండ్ అయ్యాడా? అప్పుడు జగన్మోహన్ రెడ్డి అటెండ్ అయ్యాడా? కనీసం మంత్రులు ఎవరైనా అటెండ్ అయ్యారా? కనీసం ఈరోజు కొన్ని వేల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడమే కాదు, ఈరోజు గాంజా కల్టివేషన్ ఆంధ్రప్రదేశ్లో జీరోని చేసిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎక్కడైనా ట్రాన్స్పోర్టేషన్లో కూడా గాంజా ఎక్కడైనా కనిపిస్తే కనుక ఇమీడియట్గా పట్టుకుని వాళ్ళ మీద NDPS యాక్ట్ ప్రకారం వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేయడం జరుగుతుంది. ఎక్కడిదక్కడ మేము కట్టుదిట్టంగా మేము క్లియర్గా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం. గాంజా విషయంలో కూడా ఎవరిని ఉపేక్షించే పరిస్థితి లేదు. ఆఖరికి మీ అందరికీ తెలుసు, రౌడీ మూకల తాలూకు ఆటలు కూడా కట్టించే పరిస్థితులు ఈరోజు మా యంత్రాంగం అంతా పనిచేస్తున్నాం. మేము బాధ్యతాయుతంగా పనిచేస్తున్నాం. బాధ్యతాయుతంగా మేము ఆ రోజు ఇచ్చిన హామీలను నెరవేర్చుకునే దిశగా మేము ముందుకెళ్తున్నాం. లా అండ్ ఆర్డర్ని కూడా మేము ఈరోజు చక్కదిద్దే పరిస్థితుల్లో మేము ఉన్నాం. ఈరోజు ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నాం. ఇవన్నీ పక్కన పెట్టి ఈరోజు ఎవరో మాట్లాడే మాటలకు మా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మేము చేయాల్సిన బాధ్యత చాలా ఉంది ప్రజలకి, దాని మీద మేము ముందుకెళ్తున్నాం. చిత్తూరు పోలీస్ శిక్షణ కేంద్రంలో నూతనంగా ఎంపికైన 139 మంది కానిస్టేబుళ్లకు 9 నెలల పాటు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఎస్పీ తుషార్ డూడి శిక్షణ తరగతులను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శ్రీకాకుళం 61 మంది, విజయనగరం జిల్లా నుంచి 78 మందికి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వీరు 9 నెలల పాటు పోలీసుల విధి విధానాలను ఎలా నడుచుకోవాలన్న వాటిపై శిక్షణ ఇచ్చి 9 నెలల తర్వాత వివిధ పోలీస్ స్టేషన్లలో విధులలో చేరి ప్రజలకు సేవలు అందించాలని తెలిపారు. అలా సెలెక్ట్ అయిన పోలీస్ కానిస్టేబుల్స్కి ట్రైనింగ్ స్టార్ట్ అయింది. దాంట్లో మన జిల్లాకి, చిత్తూరు జిల్లాకి, GTCలో కూడా ఒక 145 వరకు ట్రైనీస్కి ట్రైనింగ్ ఇస్తున్నాము. మన దగ్గర విజయనగరం ప్లస్ శ్రీకాకుళం ఈ 2 జిల్లా నుండి క్యాడెట్స్ వచ్చారు. వాళ్ళు ఇప్పుడు ఒక 9 months ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇక్కడ ఉంది. దాంట్లో లేటెస్ట్ ఏ ఇష్యూస్ ఉన్నాయి, ఆ కరికులం కూడా మన ఆనరబుల్ DG ఆఫీస్ నుండి మోడిఫై చేసుకొని ఇవ్వడం జరిగింది. పార్టిసిపేషన్ చాలా బాగుంది. ఆల్రెడీ మెడికల్ టెస్ట్ కూడా ఈరోజు చేయడం జరిగింది. అండ్ ఈ 9 months కోర్స్లో మన ఇక్కడ ఉన్న అవుట్డోర్ స్టాఫ్ DSP గారితో ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ బ్యాచ్ ఒక మన స్టేట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాచెస్ ఉండాలి. వాళ్ళు ట్రైనింగ్ జరిగినప్పుడు ఫీల్డ్కి వెళ్ళిన వెంటనే ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా, లా అండ్ ఆర్డర్, డిజిటల్, లేకపోతే వేరే విధానంగా ఏమైనా ఫ్లడ్, డిజాస్టర్ ఏమైనా ఉంటే దే షుడ్ బి వెరీ వెల్ ట్రైన్డ్ అండ్ equipped to deal with any kind of situation. అండ్ వాళ్ళు ఒక మన పోలీస్ డిపార్ట్మెంట్కి, AP గవర్నమెంట్కి ఒక మంచి అసెట్ అలాగే ఉంటారు. కృష్ణా జిల్లా మోపిదేవిలో మంత్రి సవిత పర్యటించారు. వార్పులోని MJP గురుకుల పాఠశాలలో ముస్తాబు ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ తో కలిసి మంత్రి సవిత పాల్గొన్నారు. వసతి గృహాల్లో నూతనంగా నిర్మించిన హ్యాండ్ వాష్ ఏరియాను మంత్రి ప్రారంభించారు. అనంతరం BC వసతి గృహంలో ముస్తాబు కార్యక్రమంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. హాస్టల్ సిబ్బంది కూడా దృష్టి పెట్టాలని కోరారు. నాణ్యమైన విద్య, భోజనంతో పాటు మంచి ఆరోగ్యాన్ని పిల్లలకు ఇవ్వాలని సీఎం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని మంత్రి సవిత అన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మొన్నటి రోజునే ముస్తాబు అనే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభించాం. ఈరోజు అందులో భాగమైన ఈరోజు మోపిదేవి MJP స్కూల్లో ఈరోజు కార్యక్రమం మొదలుపెట్టాం. BC వెల్ఫేర్ తరఫున మరి దానికి శాసనసభ్యులు బుద్ధ ప్రసాద్ గారు, అదేవిధంగా మరి డిపార్ట్మెంట్ వారు, మరి అదేవిధంగా జిల్లా అధ్యక్షులు గారు, మరి శాలివాహన చైర్మన్ అందరం వచ్చి ఈరోజు పిల్లలతో ఈ కార్యక్రమం గురించి చర్చించాం. మరి శుభ్రత ఎంత అవసరం అనే విషయాన్ని పిల్లలందరికీ తెలియజేస్తూ మరి ఖచ్చితంగా ముస్తాబు కార్యక్రమం గురించి పిల్లలందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మరి దానికి కావాల్సిన వస్తువులు కూడా ఒక వాష్ బేషన్స్, మిర్రరు, మరి బువ్వెన, నెయిల్ కట్టరు, మరి హ్యాండ్ వాష్ కూడా అన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మరి ఖచ్చితంగా మీరు ఇవన్నీ ఫాలో కావాలి. అందుకు ఒక గ్రూప్ లీడర్ని పెట్టడం, మరి ప్రత్యేకంగా మరి స్టాఫ్ను కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేయవలసిందిగా కూడా ఆదేశాలు అందజేసాం. చాలా నిజంగానే ఎందుకంటే రాష్ట్రం ఒక
పక్క నాణ్యతమైన విద్యతో పాటు నాణ్యతమైన భోజనంతో పాటు నాణ్యతమైన ఆరోగ్యాన్ని కూడా పిల్లలకి ఆ స్థాయి అంటే పిల్లలకు నేర్పాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇది చాలా నిత్యావసరం. ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే పరిశుభ్రత అవసరం అన్న విషయాన్ని కూడా విద్యార్థులందరూ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 70 లక్షల మంది విద్యార్థులు, గవర్నమెంట్ స్కూల్స్లో 42 లక్షల మంది విద్యార్థులు కూడా ఉన్నారు. దానికి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేశాం. మరి అదేవిధంగా టీచర్స్తోనూ పిల్లలతోనూ కూడా ఇంటరాక్ట్ అయ్యాం. మరి గతంలో ఎలా ఉంది బీసీ హాస్టల్స్, బీసీ గురుకుల హాస్టల్స్ పరిస్థితి ఏంటో కూడా మనందరికీ తెలుసు. ఇప్పుడు బీసీ హాస్టల్స్ కావచ్చు, బీసీ గురుకుల పాఠశాలలు కావచ్చు, మరి వారి సమస్యలు అన్ని ఒక్కొక్కటిగా పరిష్కారం చేసుకొస్తూ, అంతేకాకుండా మొన్నటి రోజున మెగా పేరెంట్స్ మీటింగ్ పెట్టాం, మళ్ళా యోగాంధ్ర పెట్టాం, మళ్ళీ ఒక పక్క మాస్క్ అసెంబ్లీ కూడా ఏర్పాటు చేసి నాణ్యతమైన విద్య వారికి కావాల్సిన మరి కిట్ కావచ్చు, సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీద ఒక కిట్ కూడా అందజేశాం. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని తిరుమల శ్రీవారిని ప్రార్థించినట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. తిరుమల శ్రీవారిని మంత్రి దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకుగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు. और आपत्तिजनक रील बनाकर सोशल मीडिया पर पोस्ट करना वर्जित है। उल्लंघन करने वालों के विरुद्ध कानूनी कार्रवाई की जाएगी। స్వామివారి ఆశీర్వాదం తీసుకుందామని మేమందరం కూడా కలిసి వచ్చాము. ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని పథకాలు ప్రజలకు అందుతున్నాయి. ఇంకా అభివృద్ధి జరగాలి, బాగా జరగాలి, ప్రజలు బాగుండాలి, పంటలు బాగా రావాలి, అన్నీ బాగుండాలని చెప్పి స్వామివారికి దర్శనం చేసుకొని వెళ్తున్నాం. తిరుపతి జిల్లాలో ఈ రోజు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. పాకాల మండలం మొగరాలలో 4 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన విద్యుత్ సబ్ స్టేషన్ ను మంత్రి ప్రారంభించారు. అలాగే కృష్ణాపురం గ్రామంలో 51 మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలను మంత్రి అందజేశారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి స్థాయి విద్యుత్ సరఫరాను అందిస్తామని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుపేదలకు ఇళ్ల స్థలాలను అందజేస్తోందన్నారు. సమాచార సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా బాహుబలి రాకెట్ ను ప్రయోగించనున్నట్లు ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ తెలిపారు. ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ తో పాటు శాస్త్రవేత్తల బృందం రాకెట్ నమూనాను శ్రీవారి పాదాల వద్ద ఉంచి పూజా కార్యక్రమం నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం వీరికి ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల డాక్టర్ నారాయణన్ మాట్లాడుతూ ఈ నెల 24వ తేదీ ఉదయం అమెరికాకు చెందిన బ్లూ బర్డ్ LVM-3 M6 రాకెట్ ను ప్రయోగించనున్నట్లు తెలిపారు. On 24th December morning, we have targeted the launch of Blue Bird 2 satellite using our Bahubali rocket LVM-3 M6 rocket is going to lift off this satellite. This satellite is the heaviest satellite ever lifted from Indian soil. It is a USA satellite, USA communication satellite meant for 4G and 5G communication purpose. This satellite will directly give communication to mobile, and basically it is a commercial mission for us made by USA and USA satellite. Earlier we have also launched, this is the third commercial mission of the Mark 3 vehicle, third exclusive commercial mission. But you know, this year July 30th we also had a launch, even though it was not a commercial mission. A NASA ISRO synthetic aperture radar satellite was successfully launched. That there was a 12-meter unfurlable antenna and a L-band SAR payload was made by USA, JPL USA, and a S-band SAR payload was made by us, and the entire satellite
was conceived and built by Indians in India and launched by our Mark II rocket. But here it will be a commercial mission. Mark III, this will be the 9th launch which is going to take place, and the 3rd exclusive commercial mission. కాంగ్రెస్ పార్టీ దేశ వ్యతిరేకి అని, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ చొరబాటుదారులు అస్సాంలో స్థిరపడేందుకు కాంగ్రెస్ అన్ని విధాలా సాయం చేస్తుందని, కాంగ్రెస్ రైతుల్ని విస్మరించిందని అస్సాంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ తులసిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయంత అన్నట్టున్నాయి నరేంద్ర మోడీ వ్యాఖ్యలు అని తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అస్సాం పర్యటన సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏమిటా వ్యాఖ్యలు? కాంగ్రెస్ దేశ వ్యతిరేకి అట, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ చొరబాటుదారులు అస్సాంలో స్థిరపడేటందుకు అన్ని విధాలా కాంగ్రెస్ సాయం చేస్తోందట, దేశానికి కాంగ్రెస్ ఎన్నో ద్రోహాలు చేసిందట, కాంగ్రెస్ రైతులను విస్మరించిందట. ఇవి నిన్న నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ పార్టీ మీద చేసిన వ్యాఖ్యలు. ఇవి ఎలా ఉన్నాయంటే బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయంత అన్నట్లుంది పిఎం నరేంద్ర మోడీ గారి వ్యాఖ్యలు. కాంగ్రెస్ దేశ వ్యతిరేకిన, రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాధినేతలను తరిమికొట్టి భారతమాత దాస్య శృంఖలాలను ఛేదించి భారతమాతకు స్వాతంత్రాన్ని ప్రసాదించింది కాంగ్రెస్ పార్టీ. ఇది దేశ వ్యతిరేకమా? నవభారత నిర్మాణం కోసం హరిత విప్లవం, పారిశ్రామిక విప్లవం, సమాచార విప్లవం, ఎలక్ట్రానిక్ విప్లవం, ఇలాంటి విప్లవాలను కాంగ్రెస్ పార్టీ తేవడం దేశ వ్యతిరేకమా? ఐఐటి, ఐఐఎం, ఎయిమ్స్, డిఆర్డిఓ, ఇస్రో, ఎల్ఐసి లాంటి ప్రతిష్టాత్మక సంస్థలను నెలకొల్పడము దేశ వ్యతిరేకమా? సమాచార హక్కు చట్టం, ఆహార భద్రతా చట్టం, గృహహింస నిరోధక చట్టం, ఉపాధి హామీ చట్టం, ఇవి తేవడము దేశ వ్యతిరేకమా? అసలు అస్సాంలో 2016 నుండి అస్సాంలో అధికారంలో ఉండేది మీరే. 2016 నుండి 9 సంవత్సరాలుగా. ఇక దేశంలో 2014 నుండి అధికారం ఉండేది మీరే. కానీ అస్సాంలో చొరబాటుదారులు ఒకవేళ ఉంటే ఎవరు కారణం దానికి? కేంద్రంలో అధికారం ఉన్న మీరు కాదా? రాష్ట్రంలో అధికారం ఉండేది మీరు కాదా? ఇది ఎలా ఉందంటే ఆడలేక మధ్యలో ఓడన్నట్లుంది. బీజేపీ అనుసరిస్తున్న విధానాలు దేశంలో రోజురోజుకి మితిమీరిపోతున్నాయని, ప్రజలను మరింత అంధకారంలోకి నెట్టివేసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ తీవ్రంగా విమర్శించారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా విధానాలు అమలు చేస్తూ పేదలు, కార్మికులు, రైతుల హక్కులను కాలరాస్తోందని ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి తలవంచి వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రజా సమస్యలపై కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం రాష్ట్ర ప్రభుత్వానికి లేకుండా పోయిందని విమర్శించారు. రాష్ట్రంలో కార్మికులు, రైతులు తీవ్ర సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని అన్నారు. ఈ రోజున బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానాలు రోజు రోజుకి వికృతంగా మారి ప్రజల్ని మరింత అంధకారంలోకి నెట్టే పద్ధతుల్లో బీజేపీ విధానాలు ఉన్నాయి. అలాగే వాళ్ళ నాయకులు కూడా మాటలు హద్దులు మీరి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. మొన్న 12వ తేదీన బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ కమ్యూనిస్టులే కార్మిక లోకానికి శాపంగా మారారని చాలా పెద్ద మాట మాట్లాడారు. ఈ సందర్భంగా చెప్తా ఉన్న విష్ణువర్ధన్ రెడ్డికి, ఈ దేశంలో కమ్యూనిస్టుల వల్లనే కార్మిక వర్గం హక్కుల్ని సాధించుకుంది. ఈ దేశంలో కమ్యూనిస్టుల వల్లనే 8 గంటల పనిదినం సాధించబడింది. ఈ దేశంలో కమ్యూనిస్టుల వల్లనే పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ తదితర అనేక సౌకర్యాలు సాధించబడి,
ఈ దేశంలో ఉన్నటువంటి ఫ్యాక్టరీలన్నీ లాభాల బాటలో నడవటానికి కార్మిక వర్గానికి హక్కులతో పాటు బాధ్యతలను కూడా నేర్పినటువంటి పార్టీ ఎర్రజెండా, కమ్యూనిస్ట్ పార్టీ, ఏఐటీయూసీ, ఇతర కార్మిక సంఘాలు. కానీ కమ్యూనిస్టులు ఈ రకంగా తోలనట్టు అనేది మీ అవివేకానికే వదిలేస్తూ ఉన్నాం. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని కార్మిక చట్టాలు అన్నిటినీ ప్రైవేటీకరణ చేస్తున్న పూర్వ రంగంలో 2005లో యూపీఏ 1 గవర్నమెంట్లో కమ్యూనిస్టులతో పాటు కాంగ్రెస్ పార్టీ కలిసి 2004 కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంటు కమ్యూనిస్టులు భాగస్వామ్యం కమ్మంటే మేము భాగస్వామ్యం కామని చెప్పేసి బయట నుండి మద్దతు ఇస్తానన్న రోజుల్లో మీరు ఈ దేశ ప్రజలకి ఏమి చేస్తున్నారు, మీ సలహాలు ఇవ్వండి, మీ సూచనలు ఇవ్వండి అని అడిగినప్పుడు ఆ రోజు ఈ దేశంలో గ్రామీణంలో సుమారు 60% వ్యవసాయ కార్మికులుగా ఆధారపడిన గ్రామీణ వ్యవస్థ ఉంది. దానికి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం ఏర్పాటు చేయాలని సూచన మేరకు ఆ రోజు యూపీఏ గవర్నమెంట్ చట్టం చేసింది. ప్రభుత్వం వక్ఫ్ బోర్డు ఆస్తులు ప్రైవేటీకరణ చేస్తున్నారు అంటూ ముస్లింలు సోమవారం కలెక్టర్ స్పందన కార్యక్రమంలో అర్జీని అందజేశారు. మంగళగిరి చిన్న కాకాని వద్ద 71.57 సెంట్లు ఎకరాలు వక్ఫ్ బోర్డు ఆస్తులను ప్రైవేట్ ఐటీ కంపెనీకి అన్యాక్రాంతం చేసేలా ప్రభుత్వం చూస్తుందని తెలిపారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను అభివృద్ధి చేసుకోవడానికి, ముస్లిం పిల్లల చదువులకు ఉపయోగించుకోవడానికి తప్ప ప్రైవేటీకరణ చేయొద్దని తెలిపారు. ఈరోజు ముస్లిం సమైక్య వేదిక కమిటీ సభ్యులందరూ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వక్ఫ్ బోర్డు స్థలము 73 ఎకరాలకు పైబడి ఉన్నది. ఆ వక్ఫ్ బోర్డు స్థలానికి అంజుమన్ ఉర్దూ తరఖీ వాళ్ళ ఆధ్వర్యంలో ఉంది. దానికి ప్రెసిడెంట్ కూడా మా ఎమ్మెల్యే నాసిర్ భాయ్ ఉన్నారు. పాత కమిటీ కూడా ఉంది. కానీ ఆ వక్ఫ్ బోర్డు ల్యాండ్కు ఐటీ కంపెనీలకు అప్పగించేందుకు పూర్తిగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఇది వక్ఫ్ బోర్డు స్థలము, ఎవరు కూడా కొనేదానికి, ఎవరు అమ్మేదానికి ఆస్కారం లేదు. ఇది ఇంకొకటి ఏమంటే ముస్లింలు దళితుల కంటే హీనంగా ఉన్నారని చెప్పేసి సచ్చార్ కమిటీ కూడా చెప్తుంది. అలాంటి సమయంలో ఐటీ కంపెనీలకు ఇంత పెద్ద 1000 కోట్ల పరాపట్టి అప్పు చెప్పడము ఇది కరెక్ట్ కాదు. ఇది ముస్లింలకు సంబంధించింది కాబట్టి డెవలప్మెంట్ ముస్లిం చేయండి, ప్రతి ఒక్కరు కూడా దాంట్లో లబ్ధి పొందవచ్చు, దాని ఏమి ఇబ్బంది లేదు. కానీ ఇది ఐటీ కంపెనీలకు అప్పగించడం అనేది మేము ఇది ఖండిస్తున్నాము. ఈరోజు కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. దీంట్లో ఏదన్నా యూనివర్సిటీ కట్టండి, అందరికీ ఉపయోగపడుతుంది, లేదా పెద్ద హాస్పిటల్ కట్టండి, అందరికీ ఉపయోగపడుతుంది, లేదా ఒక మంచి కాంప్లెక్స్ కట్టేసి షాపింగ్ కాంప్లెక్స్ కట్టి కూడా ప్రజలందరికీ కూడా ఉపాధి కూడా దొరుకుతుంది, కమ్యూనిటీకి కూడా మేలు ఉంటుంది. అలాంటి స్థలాన్ని ఈరోజు కార్పొరేటర్లకు అప్పచెప్పడము, 1000 ఎకరాలు 1000 కోట్ల రూపాయలు ఇలా దుర్వినియోగించడము మేము దీన్ని ఖండిస్తున్నాము. వచ్చే రోజుల్లో కూడా ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పారు, అందరితో సంప్రదింపులు చేసిన తర్వాతనే దీన్ని మీ అందరితో మాట్లాడతాం, దాని తర్వాత చేస్తామన్నారు. కానీ ఒకవేళ ఇది ప్రభుత్వం కానీ ఇట్లో ప్రభుత్వం చిన్న అధికారులు కానీ దీనికి దోచుకునే దానికి ఏదన్నా కబ్జా చేసే ప్రయత్నం చేస్తే మేము ఊరుకున్నాము. ఇది ఎలాంటి పరిస్థితుల్లో వక్ఫ్ బోర్డు స్థలం కనుక వక్ఫ్ బోర్డు నిబంధనలు దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం నడుచుకోవాలని చెప్పేసి ఈరోజు ముస్లిం సమైక్య వేదిక రాష్ట్రం అంతటా కూడా ఆందోళనలు కూడా చేసేదానికి సిద్ధమైతే, లేదు ముందు చట్టపరంగా కలెక్టర్ని కలిసిన తర్వాతనే ఆందోళన చేస్తామని చెప్పేసి ఈరోజు కలెక్టర్ సిద్ధవటం మండలాలను కడప జిల్లాలోనే కొనసాగించారంటూ మండలాల జేఏసీ ఆధ్వర్యంలో దాదాపు 16 రోజుల నుంచి ఉద్యమాలు ఉధృతం చేస్తున్నారు. కడప కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఒంటిమిట్ట సిద్ధవటం జేఏసీ నాయకులు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. రాయచోటి వద్దు, కడప జిల్లా ముద్దు అంటూ నినాదాలు హోరెత్తించారు. ఒంటిమిట్ట సిద్ధవటం మండలాలను అన్నమయ్య జిల్లాలో కలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్డినెన్స్ ను వెనక్కి తీసుకోవాలన్నారు. ఒంటిమిట్ట సిద్ధవటం మండలాలను కడప జిల్లాలోనే యథావిధిగా కొనసాగించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
శాస్త్రవేత్త పితామహుడు శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకుని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని ఎస్ఎస్బి మున్సిపల్ హై స్కూల్లో జాతీయ గణిత దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు గణితంలో పోటీలు నిర్వహించారు. విద్యార్థులు వివిధ రకాల ప్రయోగాలను చేశారు. ఈ ప్రయోగాలను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బృందాదేవి, పాఠశాల సిబ్బంది పరిశీలించి విజేతలకు బహుమతులను అందజేశారు. సో గణిత దినోత్సవం అనేది భారతదేశం మొత్తం మీదుగా ఈరోజు చాలా ఘనంగా జరుపుకుంటారు. భారతదేశంలో ఇంపార్టెంట్ ఫెస్టివల్ లాంటిదే ఈ గణిత దినోత్సవం. ఎందుకు అంటే ఈ దేశంలో ఎంతోమంది గణిత మేధావులను అందించారు ఈ దేశం నుంచి. అలాంటి గణిత మేధావులలో చెప్పుకోదగ్గ వాళ్ళలో చాలామంది ఉన్నా. ఈరోజు మన ప్రముఖుడు శ్రీనివాస రామానుజన్ అయ్యంగారి గురించి మనం మాట్లాడుకోవాలా. అతి చిన్న వయసులోనే ఎన్నో సాధనలు చేసి ప్రపంచ ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్తల్లో ఉత్తముడుగా నిలబడినటువంటి వ్యక్తి. సో ఇతను మన భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలో ఈరోడ్ అనే గ్రామంలో 1887 డిసెంబర్ 22న జన్మించారు. ఇతను గణితాన్ని స్వయంగా నేర్చుకున్నారు. ఏ ఉపాధ్యాయుల దగ్గర కూర్చొని ఎక్సర్సైజ్ చేసి తెలివైన వాడుగా తయారు కాలేదు. స్వీయ హోంవర్క్ చేసి గణిత మేధావి అనిపించుకున్నారు. ఇతను 8వ క్లాస్ చదివేటప్పుడే త్రికోణమితిలోని ఆయిలర్ సూత్రానికి షార్ట్ కట్స్ అందించినటువంటి మేధావి. సో అతని యొక్క జీవితం, ఆయన యొక్క బాల్యమంతా కూడా గణితంతోనే గడిపాడు. కాబట్టి ఈరోజు మనం అతని యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని నేషనల్ మ్యాథమెటిక్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. తిరుపతి జిల్లా షార్ నుంచి రాకెట్ ప్రయోగాలు చేపట్టే క్రమంలో ఇస్రో చైర్మన్లు చెంగాళమ్మను దర్శించుకుని పూజలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలో ఈ నెల 24వ తేదీన ప్రయోగించనున్న LVM-03 M6 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణ పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన ఇస్రో చైర్మన్ కు వేద పండితులు మంత్రోచ్చరణ నడుమ ఘన స్వాగతం పలికారు. అమ్మనికి విశేష పూజలు నిర్వహించేసి వేద పండితుల ఆశీర్వచనాలు అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రయోగం ద్వారా అమెరికాకు చెందిన బ్లూబర్డ్ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నట్లు తెలిపారు. డిసెంబర్ మార్నింగ్ 8:59 AM in ISRO we have targeted the launch of the Bluebird 2 satellite, a communication satellite made by USA using our Bahubali rocket LVM-3 M6. Purely on commercial basis, this launch is going to take place under the guidance and visionary leadership of Honorable Prime Minister of India, Sri Narendra Modi ji. This is the 9th LVM-3 launcher what is going to take off from Sriharikota, and the 8th launch was done on 2nd November. Till now, all the 8 launches were successful missions, and we are fully confident and 100% confident this mission will be a very perfect mission. You all know, in the year 1963, November 21st, we had a tiny rocket launch from Indian soil, marking the first milestone of Indian space program. That tiny rocket was given by the USA, and for that the payload came from the France, and with that humble beginning we have come. But today we have reached a stature. The Indian space program, under the able guidance and visionary leadership of our Honorable Prime Minister Narendra Modi ji, has reached a stature in which we are going to lift off the heaviest satellite from Indian soil, built by USA, to be launched by our launcher. That is the stature what we have reached. ప్రజల
నుంచి స్వీకరించిన వినతులకు సంబంధించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. తిరుపతి కలెక్టరేట్ లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు కలెక్టర్. ప్రజల నుంచి స్వీకరించిన వినతులకు సంబంధించిన వివరాలను ఆన్లైన్ లో నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఏఆర్ఎస్ పార్టీ నేత జంజరం కోటేశ్వరరావు టోక్రా పెట్టి తనను మోసం చేశాడని కన్నెగంటి రవీంద్రనాథ్ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెయిడ్ ఆర్టిస్టులను తనపై ఉసిగొలిపి భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని, తనను చంపుతారని బెదిరిస్తున్నాడని పోలీస్ అధికారులు తనకు న్యాయం చేయాలని ఆయన కోరారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.